భవానీ మెడికల్ అండ్ జనరల్ స్టోర్స్ అన్ని రకాల మందులు అతి తక్కువ ధరలకే లభించును. వెంకంపేట ఆటో స్టాండ్, సర్దార్ నగర్, సిరిసిల్ల. ఈ కార్యక్రమం జరుపుతా ఉన్నాం. ముఖ్యంగా ఈ మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో గెలుపొందినటువంటి మన పిసిసి అధ్యక్షులు మానకొండ శాసనసభ్యులు గవర్నమెంట్ సత్యనారాయణ గారికి, వేడుకల సత్యం గారికి, కొనల్ గారికి, అదేవిధంగా అభివృద్ధి తప్ప గత 10 సంవత్సరాలుగా ఇటువంటి అభివృద్ధికి నోచుకోలేనటువంటి పరిస్థితి. ఈరోజు మంచి రోజులు వచ్చినాయి. మల్ల ప్రభాకరన్నకు ఈరోజు మరి ప్రముఖ స్థానం లభించింది. మంత్రిగా ఇవాళ ఉమ్మడి కరీంనగర్ జిల్లానే కాదు, రాష్ట్రంలో వారి యొక్క అభివృద్ధి ఫలాలు మనకు కనిపించబోతా ఉన్నాయి. వారి నాయకత్వంలో తప్పకుండా మనమంతా కూడా పెద్ద ఎత్తున అభివృద్ధికి పాటుపడతారని, అదేవిధంగా సంఖ్యలు తెంచుకొని ఇక అభివృద్ధి పదంలో ఇప్పుడు కరీంనగర్ జిల్లా ఉంటుందని అందరు భావిస్తున్నారు అన్న. అదే విధంగా తప్పకుండా ముఖ్యంగా మా హుజరాబాద్ నియోజకవర్గానికి అండగా ఉండి మనకు కావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటామని మరొక్కసారి మీ అందరికి నేను తెలియజేసుకుంటూ, నాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎంపీగా 5 సంవత్సరాలు మార్కెట్ చైర్మన్ గా తన జీవితాన్ని ప్రారంభించినటువంటి పొన్నం ప్రభాకర్ గారు ఒక సుశిక్తుడైన నాయకుడు, ఒక ప్రజల కోసం కష్టపడినటువంటి నాయకుడు. ప్రజల కోసం పదవి లేకున్నా ఉన్న కాంగ్రెస్ పార్టీని మమ్మల్ని అందరినీ ఏకతాటిపై నడిపించి మానకొండూరు శాసనసభ్యులు డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారు, చెప్పదండి శాసనసభ్యులు ఆయన కూడా పిహెచ్డి చేసినటువంటి డాక్టర్ మేడిపల్లి సత్యం గారు, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు నరేందర్ రెడ్డి గారు, హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసినటువంటి కొరతెల ప్రణవ్ బాబు గారు, కరీంనగర్ నుంచి పోటీ చేసినటువంటి కురుమల్ల శ్రీనివాస్ గారు, అంజన్ కుమార్ గారు, రోహిత్ రావు గారు, మంజులారెడ్డి గారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాలైనటువంటి మైనార్టీ సెల్ అధ్యక్షులు తాజ్ గారికి, సత్యప్రసన్న గారికి, యువజన కాంగ్రెస్ అధ్యక్షులు రాహుల్ గారికి, గిరిజన సెల్ అధ్యక్షులు శ్రావణ్ గారికి, ఇంకా వర్కింగ్ ప్లేయర్ పద్మాకర్ గారికి, మిగతా ఎన్ఎస్సీ అధ్యక్షుడు అనిల్ గారికి, రాష్ట్ర స్థాయి నాయకులు ఇక్కడికి చేసి నన్ను ఆశీర్వదించే మీ అందరూ కూడా 2 చేతులు జోడించి హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తా. ఢిల్లీకి రాజైనా తల్లి కొడుకే, ఢిల్లీకి రాజైనా తల్లి కొడుకే. ఈ కరీంనగర్ నాకు జన్మనిచ్చింది. కరీంనగర్ నా పుట్టిన ఊరు. రాజకీయంగా నాకు జన్మనిచ్చింది ఎస్ఆర్ఆర్ కాలేజ్. వ్యవసాయ కుటుంబం నుంచి చదువుకునే సందర్భంలో ఎన్ఎస్ఐ నాయకుడిగా నాకు ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజ్ రాజకీయ జన్మనిస్తే అంచెలంచెలుగా మీ అందరి ఆశీర్వాదంతో
మీ కాళ్ళ చేతుల మధ్యలో మీ కాళ్ళ ముందట పెరిగి జిల్లా ఎన్ఎస్సీ అధ్యక్షుడిగా రాష్ట్ర ఎన్ఎస్సీ అధ్యక్షుడిగా దాని తదుపరి మళ్ళీ మార్కెట్ చైర్మన్ గా అయ్యా. మార్కెట్ చైర్మన్ తర్వాత ఆనాడు దివంగత నాయకులు రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యం లోపల మీ అందరి ఆశీర్వచనంతో కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడైన కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా అయిన తర్వాత